కోట శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. అయితే కొడుకు యాక్సిడెంట్లో మృతి చెందిన అనంతరం కూడా కొంత డల్ అయిపోయిన పరిస్థితి, ఆయన ఆరోగ్య సమస్యలు. సో ఇద్దరు కూతుర్లు, ఇద్దరు మనమళ్ళు ఉంటారు. మనమళ్ళతో కలిసి ఫిలిం నగర్లోనే నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా కూడా నడవలేని స్థితిలో, జనరల్గా బయటికి ఏదైనా కార్యక్రమంకి వచ్చినా కూడా సహాయకుడితో కలిసి వచ్చేవాడు కోట శ్రీనివాసరావు. సో గత కొంతకాలంగా రీసెంట్గా సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. సో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందడంతో ఆయన ఇంటి వద్ద అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పటికే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కోట శ్రీనివాసరావుకి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు కూడా ఆయన నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, సినీ రంగంలో ఆయన చేసినటువంటి సేవలను ఇప్పటికే అనేక మంది ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక చిత్రాల్లో ఆయన నటించినటువంటి నటనలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కోట శ్రీనివాసరావు తెలుగు సినీ రంగంలోనే ఒక ప్రత్యేక ముద్రను వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కొక్కరుగా ఇప్పటికే తనిఖీల భరణి సినీ రంగం ఒక ప్రత్యేక నటుడిని కోల్పోయిందంటూ కూడా ఆయన ఒక బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకా మరికొంతమంది కూడా సినీ రంగ ప్రముఖులు కోట శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. తమ నివాళి చివరి కడచారి ఆయన చూసుకోవడానికి వస్తున్న పరిస్థితి మధ్యాహ్నం 3 గంటలకు. ఎందుకంటే అందరూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఇక్కడే ఉండడంతో మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక, రైట్. సాగర్, ఎంత కాలం నుంచి కోట శ్రీనివాసరావు ఆరోగ్య సమస్యలతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు? అంటే చివరిగా మనం ఫోటో, అంటే కోట శ్రీనివాసరావు గారు ఫోటో ఎప్పుడు చూసాము అంటే నిర్మాత బండ్ల గణేష్ ఆయనతో ఒక ఫోటో దిగి ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు కూడా ఏంటి ఇంత సన్నబడిపోయారు అంటూ కూడా ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? అంటే ఆయన ఎంతకాలం నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? గత 1.5 year నుంచి కూడా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కోట శ్రీనివాస్ని బండ్ల గణేష్, సినీ నిర్మాత కోటా బాబాయ్ అని పిలుస్తూ ఉంటాడు. సో చివరిగా ఆయన రీసెంట్గా ఆయన కలిసినప్పుడు కూడా బండ్ల గణేష్ కలిసిన అనంతరం కూడా ఒక ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అందులో కూడా కోటా బాబాయ్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పడంతో పాటుగా ఆ ఫోటోని ట్విట్టర్ వేదిక కూడా ఆయన అభిప్రాయాన్ని బండ్ల గణేష్ పంచుకున్న పరిస్థితి. అయితే ఈ ఫోటోలో కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి కొంతమంది ప్రేక్షకులు కూడా కంగారు పడ్డారు. ఎందుకంటే ఆ ఫోటోలో కొంత ఆయన సన్నపడడం, అప్పటి నుంచే కూడా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. 83 ఏళ్ళు వయస్సు మీద పడడంతో ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తొలి చిత్రం ప్రాణం ఖరీదు నుంచి కూడా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. సో ఇప్పటికే ఇంటి వద్దకైతే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే సినీ నటులు చేరుకుంటున్నారు. సినీ రంగ పెద్దలు కూడా మరికొద్ది సేపట్లో ఒక్కొక్కరుగా కూడా ఫిలిం నగర్లో ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకొని కడసారిగా ఆయనకు నివాళులు అర్పించున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక, రైట్. సాగర్, ఫిలిమ్స్ అంటే కోట శ్రీనివాసరావు గారి మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కూడా ఎంతసేపు ఉంచనున్నారు? అంత్యక్రియల గురించి కూడా కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? ఈరోజు అంటే ఉదయం నుంచి కూడా ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా అభిమానుల సందర్శనార్థం, సో ఆయనకు సన్నిహితంగా ఉండేవారు నివాళులు అర్పించడం కోసం కూడా మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఇక్కడ ఆయన నివాసం వద్ద ఉంచనున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నారు. సో మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంచిన అనంతరం కూడా మధ్యాహ్నం తర్వాత ఇక్కడి నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే సినీ రంగ ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి. తనిఖీల భరణి, శివాజీ రాజా, మరికొంతమంది కమెడియన్స్ కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. కడసారి ఆయన చూసేందుకైతే ఇప్పటికే ఆయన అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కుటుంబ సన్నిహితులు కూడా కోట శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఇక్కడ ఆయన నివాసంలోనే ఉంచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి నేరుగా మహాప్రస్థానికైతే
తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాధిక, రైట్. కోటా మృతిపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా తమ దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. సాగర్, డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇంటికి వచ్చి మరి ఆయన చూస్తాను, నివాళులు అర్పిస్తాను అంటూ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఇంకా ఎవరెవరు కోటా మృతి పట్ల స్పందించారు? మనం చూడొచ్చు, ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ రంగానికి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా అనేక మంది ఇక్కడికి ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పిస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సినీ రంగంతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం, దాదాపు వందలాది మంది ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు ఆయన నివాసం వద్దకి. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా శివాజీ రాజా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. సో దాంతోపాటుగా తనికెళ్ళ భరణి కూడా చేరుకున్నారు. సో మరికొంతమంది సినీ రంగ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా ఫిలిం నగర్లో ఉన్నటువంటి కోటా శ్రీనివాసరావు నివాసానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. సో ఒక్కొక్కరిగా అభిమానులు కూడా ఆయనకు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు కూడా చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు రాజేంద్ర ప్రసాద్, ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ కోటా శ్రీనివాస్, ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, వీళ్ళంతా రెగ్యులర్గా కలిసవడం. సో ఒక కామెడియన్కి సంబంధించినటువంటి గ్రూప్లో కూడా కోటా శ్రీనివాసరావు ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. సో చూడొచ్చు తనికెళ్ళ భరణి, రాజేంద్ర ప్రసాద్, కోటా శ్రీనివాస్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సో అనేక మంది ఒక్కొక్కరుగా సినీ రంగ ప్రముఖులైతే చేరుకుంటున్న పరిస్థితి. ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. సో కమెడియన్స్తో పాటుగా అనేక నటులకు ఒక ఇన్స్పిరేషన్గా కూడా కోటా శ్రీనివాసరావు ఉండేవారు. సో ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి, ఎందుకంటే ఆయన నటనతో పాటుగా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. సో అనేక మంది సినీ ప్రముఖులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700కు పైగా సినిమాల్లో నటించినటువంటి విలక్షణమైన పాత్రల్లో నటనతో అలరించారని కూడా ఆయనని గుర్తు చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండేవని కూడా ఆయన పేర్కొన్నారు. కోటా శ్రీనివాసరావు గారి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు అనేక మంది అభిమానులు, సినీ రంగ ప్రముఖులు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకొని కడసారి ఆయనను చూసేందుకు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి, శివాజీ రాజా, మరికొంతమంది బెనర్జీ, మరికొంతమంది ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకొని కడసారి కోటా శ్రీనివాసరావుకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. సో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టినటువంటి కోటా శ్రీనివాసరావు అనేక సంవత్సరాలుగా కూడా అనేక ఏళ్ళు, దాదాపు 750 సినిమాల్లో నటించిన ఆయనే ఒక ప్రత్యేక గుర్తింపునైతే సినీ రంగానికి ప్రత్యేకంగా అనేక మంది నటులకు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా ఉండేవారు. విలక్షణ నటన ఆయన సొంతం. కోటా శ్రీనివాసరావు పాత్రలు అనేవి ప్రత్యేకంగా ఉండేవి. ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కొంతమంది, ఇంకా మరికొంతమంది చేరుకుంటున్నారు. సో సినీ రంగంలో ఒక ప్రత్యేక ముద్ర వేసినటువంటి కోటా శ్రీనివాసరావు ఈరోజు అంటే తమని విడిచి వెళ్ళడం ఎంతో బాధాకరమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో ఆయన నివాసంలో ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్లో రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, మరికొంతమంది సినీ రంగానికి సంబంధించినటువంటి సన్నిహితులు
సో చూడొచ్చు ఇంకా ఆయన సన్నిహితులు ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొంతమంది సినీ రంగ ప్రముఖులు కూడా కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకొని కడసారి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. సో అధికారికంగా అంటే మహాప్రస్థానంలో మధ్యాహ్నం తర్వాత కూడా 3 గంటల అనంతరం కూడా